వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్‌తో లాక్ చేశారు. అది ట్విస్ట్. సో, ఏదది? మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని మాత్రమే వచ్చాను నేను. ఓకే. వీళ్ళందరూ గూడా లాక్ చేశారు. అది ట్విస్ట్ యెస్. థ్యాంక్ యూ. వెల్ సెడ్, వెల్ సెడ్, వెల్ సో, సెడ్. థింగ్ హలో. ఈ మైక్ ఇవ్వండి. మైక్ సార్ బేసిక్‌గా విరహయాత్రలు చేయడానికి గోవా ఎళ్ళే రోజుల నుంచి విహారయాత్రలు చేయడానికి వరకు తీసుకొచ్చారు మీరు. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పటి వరకు గోవా అంటే ఒక ఫీల్, ఒక వైబ్ అనమాట. ఆ యూత్ బేస్డ్ సిటీ. అక్కడ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్స్, గర్ల్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అని. ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా విరహం తీసేసి విహారాగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ ప్రియా గారు, యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి. సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా, లేదంటే ఇలాంటివే నేను చెయ్యాలని ఇంతవరకు వెయిట్ చేశారా? సెకండ్ అండి, ఇలాంటివే చేయాలని వెయిట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. మీకు నచ్చిందా? మీ అంత నచ్చలేదు కానీ నచ్చిందండి. సో కానీ అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంత బాగానే అనిపించింది, అంతవరకు ఉందనిపించింది. నరేష్ గారు, సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్. అవును. నిత్య మేనన్‌తో అఘాయిత్యం చేసే సీన్ ఒకటి. 2 సార్లు రేప్ చేస్తాను. అది. నిత్యమేనన్. ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయమేసింది. ఎస్. ఛీ! ఏంటి ఈయన ఇలాంటోడా అనిపించింది. అవును. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన కూడా ఫ్యామిలీ మ్యానే అన్నట్టు మోడిఫికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్లో. సో మీరు ఎలా అగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని? అక్కడదా? ఎలా? ఎలా అగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి? నేనా? సి ఐ బిలీవ్ బేసిక్గా నా యొక్క ఎయిమ్, నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు అండి. ఆయన తండ్రి పాత్ర పోషించారు, విలన్ చేశాడు, హీరో చేశాడు, లీడ్ రోల్ చేశాడు. సో మై ఫోకస్ వాజ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్. దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నాను లిటిల్ డీవియేటింగ్ ఘటన ఇక్కడే చూశాను. ఇంటర్వల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కౌంట్ డ్రాకులా చేసిన తర్వాత క్రిస్టఫర్ లీ, కౌంట్ డ్రాకులా చేసిన హీరో, అతని పెళ్ళ అతను డైవర్స్ చేసి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎనీవే, సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి. అంటే పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారా? 100%. శ్రీదేవి సోడా సెంటర్ చేశాను. ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నౌ. వెరీ బిగ్ ఫిల్మ్. ఒక డిఫరెంట్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఐఎమ్ లుకింగ్ అట్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు 2-3 సంవత్సరానికి చేయాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు డూ ఇట్.